గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలోని సబ్బండ వర్ణాలు సంపూర్ణ అభ్యున్నతి సాధించాలి, అదే అంబేద్కర్ మనం అందించే ఘన నివాళి అన్న కేసీఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కేటీఆర్. బాబాసాహెబ్ ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేయాలని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాత సేవలను కొనియాడిన నేతలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు జోరుగా ప్రచారం. వాడవాడలా క్యాంపెయిన్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితా సాయన్న. మోదీ పాలనలో ప్రజారోగ్యం దివాళా. నిరుపేదలకు వైద్యం అందించడంలో బీజేపీ ఫెయిల్. అంబేద్కర్ కేవలం ఒక్క జాతికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కేటీఆర్ ఘన నివాళులర్పించారు. 100కి పైగా దేశాల్లో నేడు అంబేద్కర్ని గుర్తు చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల వల్ల అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో పడిందని కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యులు గోల బాలరాజు గారు, జీవన్ రెడ్డి గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, వేదిక పైన పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ 133వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు బాబాసాహెబ్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాటం చేస్తూ 14 ఏళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన బాటలోనే ప్రయాణం చేసే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించినారో దానికి అనుగుణంగానే మరి విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వల్లనే అల్టిమేట్గా ప్రగతి వస్తుంది, ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచన అంబేద్కర్ ధార ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే 1022 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నా, అదేవిధంగా 1005 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నా, 88 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా మరి విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేద్కర్ ఆలోచన ధార నుంచే కేసీఆర్ గారు కూడా 1022 గురుకుల పాఠశాలలు పెట్టిన మరి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఈరోజు గర్వంగా చెప్పవచ్చు, తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 1022 గురుకుల పాఠశాలల నుంచి ఉద్భవించిన లక్షలాది మంది అద్భుతమైన ఆశా కిరణాలు భవిష్యత్తుకు సంబంధించి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఐఐటీల్లో, ఐఐఎంలో, నీట్లో, అదేవిధంగా ఇతర కాలేజీల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతున్నారో వారి వల్ల తప్పకుండా భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఆనాడు వారు చెప్పినారో అల్టిమేట్గా కాస్ట్ లెస్ సొసైటీ ఉండాలా, కాస్ట్ ఫ్రీ సొసైటీ ఉండాలా, అందరినీ ఒక మనిషికి ఒకే ఓటు అని నేను చెప్పినాను రాజ్యాంగంలో, కానీ ఒక మనిషికి ఒకే విలువ ఇచ్చే, ఒకటే రకమైన విలువ ఇచ్చే పరిస్థితి రావాలి, సమానత్వం రావాలి అని అంబేద్కర్ గారు ఏదైతే బలంగా వాంఛించినారో ఆ దిశగా మన ప్రయాణం ఉండాలి. మరి 125 ఫీట్ల ప్రపంచంలోనే అతిపెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టినా, అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినా అది ఒక్క కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఈ దేశంలో అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులకు సంబంధించిన నాయకుడే కాదు, కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు, మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరిసమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు,
ఇది విప్లవం అనే మాట ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినారు. తప్పకుండా ఇవాళ మళ్ళొక్కసారి 133వ జయంతి నాడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, దళిత బంధు లాంటి దమ్మున్న పథకం పెట్టినా లేదా బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో నిబద్ధతతో రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా రాజకీయంగా నష్టం జరిగినా లాభం జరిగినా మరి అధికారం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో ఆ ఆలోచన ధార ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందుకు సాగుదాం. ఆయనను ఇవాళ మీరు చూసినట్టయితే కొలంబియా లాంటి యూనివర్సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ వారు రాసిన అక్కడ ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం కింద రాసింది ఏంటంటే ఆయన దళిత నాయకుడనో బడుగు బలహీన వర్గాల నాయకుడనో రాయలేదు. ఈజ్ ఫౌండింగ్ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. అంటే ఆధునిక భారతానికి మరి బీజం వేసిన ఒక జాతిపిత లాంటి నాయకుడు, ఒక ఆనాటి ఫౌండింగ్ ఫాదర్స్లో ఆయన కూడా ఒకరని ప్రపంచమే గుర్తించే పరిస్థితి. వాళ్ళ 100 పైచిలుకు దేశాల్లో అంబేద్కర్ గారి గురించి ఇవాళ స్మరించుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. మన దేశంలో కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన ఒక గొప్ప మాటను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించి ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశాలు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో సమాజంలో సమానత్వం రావాలి అంటే ఇవాళ ఈ దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీల యొక్క వైఖరి వల్ల ఆ రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు. అంబేద్కర్ గారి ఆలోచన ధారకు అనుగుణంగా ఈ దేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి మెలిసి ముందుకు పోవాలి అంటే తప్పకుండా మనందరం కూడా వారి ఆశయం కోసం పాటుపడడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుందని మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎంతోమందికి పెద్దలకు జిల్లాల్లో కార్యక్రమాలు ఉన్నాయి, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి మీరందరూ కూడా పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. దేశం గర్వపడేలా హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళి అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం విరజిల్లుతుందంటే భారత రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ రాసిన ఈరోజు భారత రాజ్యాంగం వల్ల ఈరోజు ప్రజలకి ఏ విధ సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అంటే ఎక్కడ ఉన్న వారికి కూడా అందరికీ కూడా భారతదేశంలో భారత రాజ్యాంగంలో అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకి వారు చేసే అవకాశం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, గ్రామ స్థాయిలో అన్ని అధికారాలు పొందే అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ మరొకసారి. ఎందుకంటే ఈరోజు యావత్ భారతదేశంలో ఒక పండుగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా ఈరోజు ప్రతి వాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పెద్ద ఎత్తున కొలుస్తున్నారు. వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైందన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. పేద ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మంచిర్యాల నడిబొడ్డున విగ్రహానికి ఈరోజు పూలమాలలు మరి వేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే అన్నగారిన కులాలకి, బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ అనేది ఉంటుండనా ఉండకపోనా అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్ వచ్చి భారత రాష్ట్రపతి కావచ్చు ఎందరికీ అవకాశం కలిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కాకుండా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం గౌరవ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డని ఏకం చేసి ఇలా తెలంగాణ వచ్చిందంటే అది ఒక దిక్కు అంబేద్కర్ గారు, మరో దిక్కు కేసీఆర్ గారు అనే మాట కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భం ఒకనాడు అంబేద్కర్ విగ్రహం, ఆనాడు మేము స్వయంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ చౌకను బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గతంలో మున్సిపల్ కౌన్సిల్లో నేను ప్రతిపాదించి మా ఆలోచనలో అంబేద్కర్ విగ్రహం బాగా చేయాలని చుట్టూ కూడా అంబేద్కర్ రచించిన గ్రంథమే మనం పెట్టడం జరిగిందంటే ఈరోజు మాకు ఎంత విశ్వాసం ఉంది అంబేద్కర్ అనే మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి అంబేద్కర్ వల్ల ఎందరికో మేలు జరుగుతుంది, భవిష్యత్తులో మేలు జరగాలి. వారు పెట్టిన రిజర్వేషన్ కూడా ఉండాలి. అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగాన్ని మార్చేసే అధికారం ఎవరికి లేదు. ఈరోజు సెక్యులర్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వాన సెక్యులర్ పార్టీ 100% రిజర్వేషన్ ఉండే దిశగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుంది, అండగా ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది అది బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి కూడా ఈ సందర్భంగా. కాంగ్రెస్ ఎక్కడుంటే కరువు అక్కడుంటుందనే సామెత మరోసారి రుజువైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎవరో తెచ్చినట్లు కరువు వచ్చి పడింది. అప్పటి వరకు పచ్చగా సాగిన రైతుల జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కరువు ఛాయలే ఉన్నాయి. ఎండిన పొలాలను చూసుకుంటూ ఏడుస్తున్న రైతుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండుతున్న పొలాలపై ప్రత్యేక కథనం చూద్దాం. ఎటు చూసినా ఎండిపోయిన పొలాలు, నీళ్లు లేక నిర్రెలువారిన చెరువులు, బీడు భూములు, ఎండిన పల్లేరు కాయలు, సాగుదండుగై రైతుల కన్నీళ్లు, బతుకుదెరువు కోసం పల్లెల వలసలు. ఇది దశాబ్దం కిందట ఉమ్మడి పాలమూరు ముఖ చిత్రం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పరిస్థితులు కనుమరుగైనాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలో పాడి పంటలు పెరిగాయి. సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చెక్ డ్యాంలు, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో జిల్లాలో సాగు పండుగలా మారింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి పెరిగింది. సమైక్య రాష్ట్రంలో వలసపోయిన కుటుంబాలన్నీ మళ్లీ సొంతూళ్లకు తిరిగొచ్చాయి. కానీ ఇప్పుడు అదంతా గతం. కాంగ్రెస్ సర్కారు వచ్చిన 3 నెలల్లోనే పాలమూరు జిల్లా 10 ఏళ్లు వెనక్కిపోయింది. రేవంత్ రెడ్డి ఏలుబడిలో మళ్లీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరువు చిత్రం కళ్ల ముందుకొచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. అసలే వర్షాభావ పరిస్థితులకు తోడు ప్రభుత్వం చేసిన తప్పిదాలు రైతన్న పాలిట శాపంగా మారాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం యాసంగి పంటలను ఎండబెట్టింది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పరిస్థితి దుర్భరంగా మారింది. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద ఎన్నడూ లేనంత దుర్భిక్షం తాండవిస్తోంది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడగంటిపోయాయి. బోరుబావులపై ఆధారపడిన రైతులందరూ ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. బోర్లు ఎండిపోవడంతో చేసేదేమీ లేక ఎండిన పంటలను పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కరెంటు 24 గంటలు కరెంట్ అన్నారు సార్, కానీ గంట కరెంటు తీస్తారు సార్. మాకు తీసడం వల్ల మాకు ప్రాబ్లము, ఇవన్నీ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లం వల్ల మోటార్లు కాలిపోతావని చేనులు మొత్తం ఎండిపోయినాయి సార్. ఇట్లయినవి ఇంకా మళ్ళీ మహిళలకి 2500 ఇస్తామన్నారు సార్, కానీ ఇంతవరకు 500 కూడా వేయలేదు. గ్యాస్ ఇస్తామన్నారు, అది కూడా నింపలేదు సార్. ఇంతవరకు పురిగా గ్యాస్ నింపలేదు. 970 రూపాయలు పెట్టి నేను నింపించుకొచ్చుకున్నా సార్, కానీ దాంట్లో అకౌంట్లో వేస్తామన్నారు, వేయలేదు. చేతికి ఇస్తామన్నారు, వేయలేదు. ఏది చేయలేదు సార్. కానీ ఎవరైనా చచ్చిపోతే మాత్రము 5 లక్షలు వస్తామన్నారు, అది వేయలేదు సార్. మా ఊర్లో మస్తు చచ్చిపోయినారు, కానీ ఒక్కరికి రాలేదు. ముఖ్యమంత్రి పోయి
ఇబ్బంది అయింది. మనకు వచ్చిన ముఖ్యమంత్రి చూస్తలేడు, సరిగా రైతు బంధు ఇస్తలేడు, పింఛన్లు ఇస్తలేడు, గ్యాస్ ఇస్తలేడు, కరెంటు ఇస్తలేడు, ఇక్కడ లక్ష్మీ కళ్యాణం ఇస్తలేడు. ఒక మాట ఏమన్నాడంటే 9వ తారీఖు నాడు 2 లక్షలు మాఫీ చేస్తా తెచ్చుకోండి అన్నాడు. అన్నాకేమైంది, జనం మళ్ళీ వేసినాం. కానీ ఆయన ఏం చేసినాడు, ఇప్పుడు 2 లక్షలు లేదు 100 రోజులు అన్నాడు. 100 రోజులు దాటిపా ₹1 అమలు చేయలే. ఒక బస్సు ఒక్కటే ఫ్రీ, ఒక బస్సు ఒక్కటి ఫ్రీ తప్ప ఎవడు చేయలే. కానీ ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా బోరుబావులపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. ఈ ఏడాది యాసంగిలో బోరుబావుల కింద 51,439 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇందులో బోర్లు ఎండిపోవడంతో దాదాపు 30,000 ఎకరాల్లో పంటలు నీళ్లు లేక ఎండిపోయాయి. మిగిలిన 20 ఎకరాల్లో సైతం దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పంటల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొంతమంది రైతులు అప్పోసప్పో చేసి ఇంకా బోరుబావులు తవ్విస్తూనే ఉన్నారు. కానీ ఎంత లోతుకు బోర్లు తవ్వించినా గంగమ్మ మాత్రం కరుణించడం లేదు. భూగర్భ జలాలు పాతాళానికి పోవడంతో 80% పైగా బోర్లు ఫెయిల్ అవుతున్నాయి. అక్కడక్కడా సక్సెస్ అయిన బోర్లు సైతం మోటార్లు దింపిన 2-3 రోజుల్లోనే ఎండిపోతున్నాయి. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే కొంతమంది రైతులు వాటిని కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామంలో ఓ రైతు తన మామిడి తోటకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పడుతున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎటు చూసినా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రైతులు వేలాది రూపాయలు పెట్టుబడుల రూపంలో ఖర్చు చేశారు. అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు మొద్దునిద్ర వీడాలని స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. కేటీదొడ్డ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ఎండిన పంటలను పరిశీలించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్టంపై ప్రభుత్వం నివేదికలు రూపొందించాలని, ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కరెంటు ప్రాబ్లము, నీళ్లు ప్రాబ్లము. కరెంటు సమయంగా ఉండలేదు, నీళ్లు కూడా పారతలేవు సార్. బావులు ఎండిపోయా, బోర్లు కూడా 2 బోర్లు వేసి 2 బోర్లు ఫెయిల్ అయినాయి. ఇంకా మేము ఎక్కడ పోదాం సార్? పిల్లలు 7 మంది పిల్లలు ఉండరు, ముసలోళ్ళు ఉండరు. గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది? 3 ఎకరాలు వేసినాం రెడ్డి. ఇక అవతల కూడా ఎండిపోయింది రెడ్డి. అవతల ఈ ఉత్తల ఇంకా ఎద్దులకు దిమామితో బొందు కోసేసుకుంటున్నాం, ఎద్దులకు మేత లేదండి. ఎందువల్ల ఎండిపోయింది? ఈ నీళ్ళ వల్లనే రెడ్డి. అప్పుడు కేసీఆర్ ఉండే నీళ్లు తెచ్చి వస్తుంది, కాలువ తెచ్చుకుని కాలువ తిప్పలు పడి కాలువ తెచ్చుకున్నాము. ఆ కాలువ ఎండిపోయా, ఇంకా నీళ్లు లేవు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది యాసంగి పంటలు 70% ఎండిపోయాయి. అటు జూరాల ఆయకట్టు కింద కూడా పంటలకు సరిగ్గా నీళ్లు అందడం లేదు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరడంతో అధికారులు క్రాప్ హాలిడేలు ప్రకటించారు. కనీసం 6 తడి పంటలకు సైతం నీళ్లు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. ఆశతో వరనాట్లు వేసిన రైతులకు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడంపై రైతులు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డెడ్ స్టోరేజీలోనూ నీటిని విడుదల చేసిందని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మళ్లీ కరువు కాలం దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరొక్కరు ఇంటికి 3-4 లక్షల బోర్లు వేసినాం సార్, నీళ్లు రాలేదు మాకు. నడిచిన బోరు బండ్లకు కూడా దుడ్లు కట్టలేక మొత్తం అలసిపోతున్నాము. అసలు తాగనికే నీళ్ళు లేదు, తిండికే తిండి లేదు, కూరగాయలు లేవు, బడి పిల్లలకి కూడా సౌకర్యంగా లేదు. మళ్ళీ సన్న బియ్యం వేస్తుండ్రు, ఇప్పుడు లావు బియ్యం వేస్తున్నారు సార్. మళ్ళీ 500 గ్యాస్ అన్నారు సార్, అది కూడా లేదు. రైతు బంధు లేదు, బీమా పథకం లేదు. మళ్ళీ డెలివరీ అయిన వాళ్ళకి అన్ని గిఫ్ట్లు ఇస్తుండ్రు, ఇప్పుడు అది కూడా లేదు సార్. మాకేం అందట్లేదు. ఇంకా ఈ రోజు చేస్తే రేపే కాలిపోతుండే మోటార్లు, వేసేదట్లే తీసేదట్లే. ఇంకా వాళ్ళకు కూడా ఇయ్యనికే కూడా ఏ ఎన్నిక దుడ్లే తీయనిక దుడ్లే వాళ్ళే మూకరారు కదా సార్. మాకు మేము ఏం తిప్పాలన్నా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇంకా అది సార్ మా ప్రాబ్లం. ఈ వర్షాన్ని వేసుకున్నాము, ఈ వర్షంలో నీళ్లు లేవు. ఇంకా బోర్లు వేసుకుంటే బోర్లు పడలేదు, అసలు నీళ్లు లేవు, అసలకు నీళ్లు లేవు. మాకు తాగడికి కేసీఆర్ ఇంటింటికి కుళాయి నీళ్ళు చేసిండే, తాగనికే నీళ్లు లేవు. కాలువ ఈడుస్తుండే అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నాక కాలువ నీళ్లు లేవు, ఏ దానికి లేవు సార్ మాకు.
మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమైక్య రాష్ట్రం నాటి దుర్భర పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. కరువు కోరల్లో అన్నదాతలు చిక్కుకొని విలవిలలాడుతున్నారు. గ్రౌండ్ వాటర్ అడుగంటి బోర్లు ఎండిపోయి పొలాలు నెర్రలు వారుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎండిన పొలాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు దీనంగా వేడుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం దండిగా పెరిగింది. పన్నుల రూపంలో రాబడి 12% ఎక్కువగా వస్తోంది. కానీ వచ్చిన పైసలు ఏమైతున్నాయో మాత్రం అర్థం కావడం లేదు. ఒకవైపు సంక్షేమ పథకాలకు పైసలు ఇస్తలేరు. కొత్త పథకాలను మాటెత్తితే ఆదాయం లేదని కహానీలు చెబుతున్నారు. అప్పులు పెరిగాయని కేంద్రం దగ్గర సాయం కోసం దేబిరిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. పెరిగిన ఆదాయం చేసిన అప్పులతో రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నాటికి 3 నెలల్లోనే అదనంగా 4,000 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ ప్రభుత్వం పన్నుల వసూళ్లు, జరిమానాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇసుక, మద్యం, జీఎస్టీ తదితర ఆదాయ మార్గాలను పెంచే పనిని మొదలుపెట్టింది. వసూళ్లను కఠినతరం చేయాలని సంబంధిత శాఖలకు, అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో రాష్ట్ర ఖజానాకు రాబడి పెరిగినట్లు చెబుతున్నారు. గతంలో ప్రతి నెల రాష్ట్ర ఆదాయం సుమారు 10,000 కోట్ల వరకు వచ్చేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన విధానాల ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 12% మేర ఆదాయం పెరిగినట్లు సమాచారం. 3 నెలల్లోనే రాబడి 34,000 కోట్లు దాటిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఏకంగా 13,000 కోట్ల మార్కు దాటిందని అంటున్నారు. మార్చిలో కూడా ఇదే స్థాయిలో రాబడి ఉంటుందని చెబుతున్నారు. ప్రజలపై పన్ను భారం మోపకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని, రాబడులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని వసూలుపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్పోర్ట్, మైన్స్ అండ్ మినరల్స్ తదితర శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. జీఎస్టీ పన్ను పరిధిలో ఉన్న వారిపై తనిఖీలకు మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్లను పెంచడమే కాకుండా విజిలెన్స్, నిఘా, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను మరింత కట్టుదిట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కేటాయించిన అనేక మైనింగ్ లీజులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే రద్దు చేసింది. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్న చితక లోపాలను కూడా వదలకుండా ఇసుక లారీలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వీటిని వెంటనే చెల్లించకపోతే మైనింగ్ కు అనుమతులు పునరుద్ధరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కఠిన చర్యల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దళారులు బ్లాక్ మార్కెట్లో ఇసుకను రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ పై కొరడా జులిపిస్తున్నారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు లిక్కర్ ను డెలివరీ చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. లిక్కర్ సరఫరా వాహనాల వెబిల్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫలితంగా ఆదాయం గణనీయంగా పెరిగినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మొత్తంలో ఆదాయం పెరుగుతున్నా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఖజానా ఎందుకు నిండటం లేదని ఇప్పుడు అందరిలోనూ సందేహాలు కలిగిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుల కోసం రైతు బంధు డబ్బులను 7,000 కోట్లను సిద్ధం చేసి పెడితే అందులో మెజారిటీ భాగాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లు, సొంత నేతల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఉపయోగించినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక రకాల సంక్షేమ పథకాలకు కూడా ఈ రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేయడం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా నిధులు ఆలస్యంగా విడుదలవుతున్నాయన్న చర్చ నడుస్తుంది. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మనులేదు. కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు.
ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిందంటాడు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా పాత గుడులల్లా పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టే లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినామనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగితే ఆ పెరిగిన మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఖర్చును భరించేందుకు జాతీయ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తరలిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 2.5 కోట్లు ఢిల్లీకి కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందనే చర్చ రాజకీయ నాయకుల మధ్య సాగుతోంది. అందుకే ఆదాయం పెరిగినా రాష్ట్ర ఖజానాలో మాత్రం చిల్లి గవ్వ మిగలటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కేంద్రం వద్ద సీఎం రేవంత్ అండ్ కేబినెట్ బీదారుపులు అరుస్తుంది. తమకు అప్పులు తీసుకునే అవకాశం కల్పించాలంటూ వేడుకుంటోంది. గత కేసీఆర్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఆరోపించిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వచ్చిన 4 నెలల్లోనే 18,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఇప్పటికీ అనేక రకాల చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్వేతపత్రం విడుదల చేయాలంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. దోచుకోవడం దాచుకోవడమే కాంగ్రెస్ విధానమని, ఇప్పుడు ఇందుకు ఇదే నిదర్శనమని గుర్తు చేస్తున్నాయి.